హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి. ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారండి? మా ఇంట్లో అయితే దోశ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లలకు దోశ వేసి తినిపించి రెడీ చేసి పంపించేశానండి. నేను ఇందాకే స్కూల్ నుంచి వచ్చానండి. మా హస్బెండ్ ఇంకా రెడీ అయ్యి వెళ్ళలేదండి. ఇందాకే స్కూల్ నుంచి వచ్చి దోశ వేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక వీడియోలో చూపించినట్టుగా దోశ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం తర్వాత ఎగ్ దోశ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ దోశ వేసుకొని అది కొంచెం కాలాక సిమ్లో పెట్టుకొని ఎగ్ వేసుకొని దాన్ని దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలండి. వీడియోలో చూపించినట్టుగా ఎగ్ మొత్తం దోశకి స్ప్రెడ్ అవ్వాలండి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలా వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలా మీరు పెట్టే కామెంట్సే నాకు ముందుకు నడిపిస్తుంది కదండి. ఇప్పుడు కొంచెం దోశ కాలాక దానిపైన కొంచెం కారం అండి, కారము, కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ ప్రోత్సాహం ఉంటేనే నేను చేయగలనండి. మీరు చెప్పేదాన్ని బట్టే కదండి నేను నేర్చుకుంటాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, చూసి వదిలేయకుండా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి. ఇలా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ బ్రష్తోనే ఇలా ఆయిల్ మొత్తం దోశ మొత్తం ఈవెన్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని మెల్లగా వన్ సైడ్ నుంచి దోశ కాలాక ఇలా స్పూన్ తీసుకొని వన్ సైడ్ నుంచి మెల్లగా ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి దోశని. వీడియోలో చూపిస్తున్నారు కదండి, చిన్నగా చేసుకోవాలండి. బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. చిన్నగా ఇలా వన్ సైడ్ ఫ్లిప్ చేసుకుంటే కొంచెం తర్వాత కూడా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కాలనిస్తే ఎగ్ దోశ రెడీ అండి. ప్లేట్లో మంచిగా నేనైతే పప్పుతో సర్వ్ చేసుకున్నానండి. ఈరోజు పల్లి చట్నీ చేయలేదు, పాలకూర పప్పు చేశాను. వాటితో సర్వ్ చేసుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.